చెప్పుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనాభివృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదవలేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనాభివృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటమి వేయబడిన బంగారమును నీ దినముల సిగ్గు కనబడునట్లు ధరించుకొనుటకును, తెల్లని వస్త్రములను నీకు దుష్టకరములగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయును. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించుచున్న వారిని నాతో కూడా నా సింహాసనమునందు నిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దేవుడు తన వాక్యం దీవించునుగాక. మంచిది. మరి వాక్యము చదివి సహాయం చేసినటువంటి బివి రావు గారికి మా ప్రత్యేకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళదాం. మహాపరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన శ్రేష్టమైన బహుదివ్యమైన నామమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఇదిగో తండ్రి, ఈ ఉదయకాల సమయములో మరొకసారి దీన హృదయులమై అత్యాశక్తితో నీ స్వరమును వినవలనని, నీ మాటల ద్వారా మేము బలపరచబడవలనని నీ సింహాసనము ఎదుట సాగిలు పడుతూ ఉన్నాం. దేవా, నీ సహాయము చేత మమ్మలను మీరు ఆశీర్వదించండి. పరిశుద్ధాత్మ తండ్రి, మా మధ్య నీ ఆత్మ సంచారము జరిగించి నీ వాక్య ఫలము ప్రభా మేము అనుభవించేటువంటి వారముగా మమ్మల్ని మీరు నడిపించమని వేడుకుంటూ ఉన్నాము. ముఖ్యముగా తండ్రి, నిలవబడి ఉన్నటువంటి నేను అల్పుడను ప్రభా, వట్టి ఊపిరి వంటి వాడను, మట్టి పాత్రనైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి తండ్రి, అయోగ్యమైన నన్ను యోగ్యునిగా చేసి నిలవబెట్టిన విధానమును బట్టి నీ కొందనాలు. నీ స్వరనాథముగా నన్ను మీరు వాడుకోమని, అయా ఇదిగో తండ్రి, మా అందరికీ వినగల చెవులు, గ్రహింపగల మనసు, ఆచరణలో పెట్టగలిగినటువంటి హృదయములను మాకు మీరు దయచేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మంచిది. ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ ప్రకటన గ్రంథములోకి మనము ఆలోచన చేసినప్పుడు ఈ యొక్క సంఘాలను గూర్చినటువంటి ఏదైతే ఉందో మొదటి యొక్క అధ్యాయం నుంచి కావచ్చు, మనము ఈ 4వ అధ్యాయం వరకు చూస్తూ ఉంటే 7 సంఘములను గూర్చినటువంటి ఆ సంబోధన మనకు కనబడతా ఉన్నది. అయితే ఈ 7 సంఘాలను ఒక్కసారి మనం చూస్తే, మొట్టమొదటిదిగా ఎఫెసు సంఘాన్ని మనము 2వ అధ్యాయము 1వ వచనంలో చూస్తాం. మరి 2వ సంఘము స్మరణ అనేటువంటి సంఘాన్ని 2:8 వచనంలో చూస్తాం. మరి 3వ సంఘము పెర్గమోస్ మరి 2:12లో మనం చూస్తాం. మరి 4వ సంఘము తొయతైరా మరి 2:18లో చూస్తాం. సార్దిస్ సంఘం మరి 3:1లో చూస్తాం. 6వ సంఘము ఫిలదెల్ఫియా 3:7లో చూస్తాం. ఈ లవదోస్య సంఘము 3:14 యొక్క వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ 7 సంఘాల్లోని, ఈ 7 సార్వత్రిక సంఘాలలోని దేవుడు ప్రేరేపణ ద్వారా ఈ 7వ సంఘమైనటువంటి లవదోకియా సంఘమును గురించి నేను ఈ నేటి దినమున మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. అయితే ఒక్కసారి ఈ లవదోకియా సంఘమును గురించి లేదా ఈ లవదోకియా పట్టణమును గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని నిగూఢమైనటువంటి విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే, ఒక సంఘానికి వెళ్ళాలి అని మనం అనుకుంటే, ఒక మందిరానికి వెళ్ళి దేవుని ఆరాధించాలి అని మనం అనుకున్నప్పుడు ఏం చూస్తామండి? సంఘంలో ఆరాధన ఎలా ఉన్నది, సంఘంలో వాక్యం ఉందా లేదా అని మనం చూస్తామండి. అవి ఎవరూ చూడట్లేదు ఇప్పుడు నేటి తరంలోని. ఒక సంఘానికి మనం వెళ్తా ఉన్నామంటే ముందు సిట్టింగ్ ప్లేస్ ఉందా,
లేదా? లేకపోతే అందులోని ఎలా ఉన్నది, ఒక అంగులు ఆర్భాటాలు కలిగి ఈ యొక్క నేటి తరానికి సమముగా ఉన్నదా లేదా అనేటువంటి ఆ యొక్క దృష్టి కలిగి సంఘాలకి వెళుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ మానవులుగా మనము ఈ లోకపరమైనటువంటి అంగులు ఆర్భాటాలను ఆశించేటువంటి వారమే, కానీ దేవుడు ఖచ్చితంగా సంఘము లోపల ఉన్నటువంటి వ్యక్తిత్వాలను, సంఘం లోపల జరుగుతున్నటువంటి కార్య విధి విధానాలను దేవుడు పరిశీలించేటువంటి వాడు. హల్లెలూయా. మానవులుగా మన సంఘంలో మైక్ ఉందా లేదా, లేకపోతే వీడియో ఉందో లేదా అంటే ఈ యొక్క పరికర సంబంధమైనటువంటి వాటినే మనం దృష్టి ఉంచుతూ ఉంటాం. కానీ దేవుడు ఈ 7 సంఘాలతోటి మరి అపోస్తులుడైనటువంటి యోహాను గారిని దేవుడట పరలోకములోకి తీసుకువెళ్ళి దర్శన రీతిగా సెలవిస్తూ ఉన్నటువంటి మాటలు. ఈ 6 సంఘాల గురించి చెప్తా ఉన్నాడు. ఈ 7వ సంఘానికి మనం చూస్తూ ఉంటే ఈ లవదోక్య సంఘంలోని ఈ లవదోక్య అనేటువంటి ఈ మాటకు అర్థం ఏంటంటే జస్టిస్ ఆఫ్ ద పీపుల్. జస్టిస్ ఆఫ్ ద పీపుల్ ఈ యొక్క సిటీకి ఈ యొక్క అర్థాన్ని ఇచ్చేదిగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని సంగమా, ఒకసారి ఈ పట్టణాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. దేవుడు ఎందుకు నీవు నిలువెచ్చని వాడుగా ఈ సంఘం ఉన్నది అని ఎందుకు చెబుతా ఉన్నాడు అనేటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటే, ముందుగా ఈ సంఘాన్ని మనము ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఈ సంఘంలోనట ఎక్కువగా ఆ బ్యాంకింగ్ సెంటర్స్ ఉన్నాయంట. ఏమున్నాయంటండి? ఎక్కువగా ఈ లవదోకియా పట్టణంలోని బ్యాంకులు ఎక్కువ ఉన్నాయంట. ధన సంబంధమైనటువంటి బ్యాంకులు ఎక్కువగా ఉన్నాయట. రెండవది మనం చూస్తూ ఉంటే ఈ యొక్క పట్టణంలో ఇమ్మెన్స్ వెల్త్ అంటే అపారమైనటువంటి ధనం ఉన్నదట. అపారమైనటువంటి ధనము ఈ యొక్క పట్టణంలో ఉందట. మూడవది మనం చూస్తాం కదా, ఇక్కడ రెస్ప్లెంట్ టెంపుల్స్ అంటే ఆ కాంతివంతమైన ప్రకాశమానమైనటువంటి ఆ గోపురాలు, మందిరాలు, అక్కడ టెంపుల్స్ ఉన్నాయట. నాలుగవది మనం చూస్తే అక్కడ థియేటర్స్ కూడా ఉన్నాయట. నాటక రంగమైనటువంటి ఎక్కడా లేనటువంటి నాటక రంగము కలిగినటువంటి థియేటర్స్ కూడా ఆ పట్టణంలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా మనం ఇంకోటి చూస్తూ ఉంటే అక్కడట ఎక్సలెంట్ మెడికల్ స్కూల్స్ ఉన్నాయంటండి. ఆ పట్టణంలోని చాలా ప్రశస్తమైనటువంటి మెడికల్ స్కూల్ సంబంధమైనటువంటి వైద్య స్కూల్స్ ఉన్నాయంట. ఇంకోటి మనం చూస్తూ ఉంటే అక్కడ రిచ్ గార్మెంట్స్ తయారు చేస్తారట. ఎక్కడా దొరకనటువంటి అతి విలువైనటువంటి వస్త్రాలు ఆ యొక్క పట్టణంలోని తయారు చేసేటువంటి ఒక వారుగా మనం చూస్తూ ఉన్నాం ఆ పట్టణాన్ని. అయితే మనము ఇక్కడ ఎందుకు దేవుడు వారిని ప్రత్యేకంగా ఒక వ్యక్తిని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నా, మాట్లాడాలనుకున్నా, ఒకవేళ సరిచేయాలి అని అనుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే ఇండైరెక్ట్ గా ఎందులో మనకు లోపత కనబడుతూ ఉన్నదో ఆ లోపతను దేవుడు చూపిస్తూ మనలను సరిచేసేటువంటి వాడు. ఆ లోపములను మనకు చూపిస్తూ సరిచేయగలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే. మానవులుగా మనం ఏం చేస్తామంటే ఒకవేళ అతనిలోని ఒక లోపము కనబడదు అనుకోండి, ఒక లోపం ఉన్నదనుకోండి, మనం ఏం చేస్తాం? ఎత్తి వీడిలో ఇది ఉంది, వీడు ఇటువంటి వాడు, ఈ వ్యక్తి ఇటువంటి క్రియలు జరిగించేటువంటి వాడు అనేటువంటి. కానీ దేవుడు మానవులుగా మనం సరిచేయలేము అక్కడ ఆ వ్యక్తిని. ఏ కాడికి మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఇంకా మనం ఏం చేస్తూ ఉంటాం? సూదులు పెట్టి ఆ గాయమును రేపేటువంటి వారముగానే మానవుని స్వభావం కనబడతా ఉంటది. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. మనం ఇందాకలా మరి సార్ మణిబాబు గారు చెప్పినట్లుగా దేవుని కృప అటువంటిది కాదు. ఆయన కృప నిజముగా, ఆయన కృప ఎంత ఉన్నతమైందంటే ఒక వ్యక్తిని సరిచేయాలి అని అనుకుంటే ఎక్కడ పడిపోయాడో, ఎందులో పడిపోయాడో, ఏ విషయంలో తొలగిపోయాడో ఆ విషయాన్ని దేవుడు ఆ వ్యక్తికి కనబరిచి, ఆ వ్యక్తికి తెలియపరిచి ఆ వ్యక్తిని సరిచేసేటువంటి వాడు నిజమైనటువంటి దేవుడుగా మనం చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ ఎందుకు ఈ యొక్క పట్టణాన్ని గురించి దేవుడు పలికిస్తూ ఉన్నాడంటే వారు ఏదైతే చక్కటి గార్మెంట్స్, విలువైనటువంటి ధనము, బ్యాంకింగ్స్, లేకపోతే మెడికల్ స్కూల్స్ ఇవన్నీ ఉన్నాయి, కానీ ఇంకా వారి జీవితంలో ఏముందట?
నులివెచ్చని నులివెచ్చని జీవితం ఉన్నది. దేవుడు ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నాడు? అక్కడ మనం చదివాము. అక్కడ ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నాడంటే, వీరిలోని ఏమున్నదట? నులివెచ్చని జీవితం. అంటే ఏదైతే వారిలో ఆ పట్టణంలో ఎక్కువగా ధనం కావచ్చు, లేకపోతే స్కూల్స్ కావచ్చు, వెల్త్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వీరు సంపద పైనే వీరి ఆశలు ఉన్నాయట. సంపద పైనే వారి యొక్క దృష్టి నిలుపుతా ఉన్నారట. ఆ పట్టణంలో ఉన్న ఆ సంఘంలోని ధనముకిచ్చిన ప్రాధాన్యత దేవుడికి ఇవ్వలేదట. ఏంటండి? వారు ధనముకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, వెల్త్కి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, లోకానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత, సంఘంలో ఉన్నటువంటి అంగుల ఆర్భాటాలతో ఇచ్చినటువంటి ప్రాధాన్యత అట దేవునిలో కొలువై ఉండి మనస్సును హృదయాలను మార్చగలిగిన దేవుడికి వారు ప్రాధాన్యత ఇవ్వలేదట. అందుకనే దేవుడు యోహాను గారిని తీసుకువెళ్ళి యేసయ్య పలికిస్తూ ఉన్నటువంటి మాటలు, తుయతైర సంఘమును గూర్చి, లవదోసియ సంఘమును గూర్చి అక్కడ మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని సంఘమా, ఒక్కసారి మనము చూస్తూ ఉంటే యేసు ప్రభువారట ఒక స్టేట్మెంట్ సంఘాన్ని గురించి ఇస్తా ఉన్నాడట. ఈ లవదోసియ సంఘం గురించి ఏమని స్టేట్మెంట్ ఇలా యోహాను గారితో ఏం చెప్తా ఉన్నాడంటే, ఇదిగో ఫిలదెల్ఫియా సంఘంలోని నో బ్యాడ్ స్టేట్మెంట్. అంటే ఆ ఫిలదెల్ఫియా సంఘం గురించి ఆయన ఎటువంటి చెడు యొక్క వివరణ ఇవ్వలేదట. చెడు ఆ సంఘంలో జరుగుతున్నదని ఆ ఫిలదెల్ఫియా సంఘమును గురించి ఏం చెప్పలేదు. కానీ ఈ సంఘం గురించి ఏం చెప్పాడట? నో గుడ్ టు, అక్కడ ఏ మంచి కూడా ఆ యొక్క లవదోసియ సంఘంలోని లేదట. దేవుని బాధ, దేవుని యొక్క ఆవేదన ఇక్కడ యోహాను గారికి చూపిస్తా ఉన్నాడు. వారు ప్రశస్తమైన విలువ కలిగిన వస్త్రాలకే విలువనిస్తా ఉన్నారు. యెహోలోక సంబంధమైనటువంటి వాటికే ఇస్తూ ఉన్నారు. కానీ పరలోక సంబంధమైనటువంటి నేను వారిని సృష్టించినటువంటి నాకు వారు విలువను ఇవ్వలేకపోతా ఉన్నారు. సో అందు కారణమును బట్టట దేవుడు ఈ లవదోకియ సంఘమును గూర్చి దేవుడు యోహాను గారికి చూపిస్తా ఉన్నాడట యేసు ప్రభువారు. ఒకసారి మనము 17వ వచనంలో మనం చదివినట్లయితే కొన్ని మాటలు అక్కడ మనకు సెలవిస్తా ఉన్నది. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకు ఏమీ కొదువలేదని ఎవరు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారట? యేసు ప్రభు వారు ఈ లవదోసియ సంఘమును గురించి ఎవరికి? యోహాను గారికి ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారట. ఏమంటా ఉన్నాడు? నీవు దౌర్భాగ్యుడును, నీవు దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డి వాడవును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక. అంటే మనం ఏం చేస్తామంటే మనకు నచ్చిన వాటిని మాత్రమే మన హృదయంలో చేర్చుకుంటాం. అంటే మనం ఏది మనకు సంతృప్తి కలిగిస్తుందో అవి వాటిని మాత్రమే మన హృదయంలో చేర్చుకుంటున్నాం. కానీ అసలు నిజముగా బ్రతుకును మార్చగలిగింది, జీవితాన్ని మార్చగలిగింది, దేవునితో అనుసంధానము కలిగి జీవించగలిగిన వాటిని మనం ఏం చేస్తూ ఉంటాం? ప్రక్కన పెట్టేస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటా ఉన్నాడు ఆ సంఘంలోనంట, ఇవన్నీ కూడా మాకేమి, ఆయన ఏమంటున్నాడు? ఇవన్నీ కూడా వారు ఎరగట్లేదట, ఎరుగక ఉన్నారు. వారి స్థితి వారు ఎరగట్లేదు, వారి పరిస్థితి వారు ఎరగట్లేదు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారట? పైగా నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువలేదని చెప్పుకొనుచున్నావు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి లూకా సువార్త 12వ అధ్యాయము 16 నుంచి 20 వచనాలు కలిగిన భాగాన్ని మనం చదువుకొని ముందుకు వెళదాం. లూకా సువార్త అందరికీ తెలిసినటువంటి అక్కడ యేసు ప్రభు వారు బోధిస్తున్నటువంటి మాటలు అవి. లూకా సువార్త
దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకున్నవాడు అలాగునే ఉండునని చెప్పెను. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ యొక్క లవదోసియ సంఘంలోని జరుగుతున్నటువంటి విషయాన్ని అక్కడ బోధిస్తూ ఉన్నారు. మీరు ఏమనుకుంటున్నారట? వాళ్ళు, మేము ధనవంతులము, మాకు ఏ కొదువ లేదనుకుంటున్నారట. నిజంగా ఆ సంఘంలో జరగవలసినటువంటిది, ఒక మందిరంలో జరగవలసినటువంటి కార్యకలాపాలు ఏంటట? దేవునికి ప్రాధాన్యతనిస్తూ, దేవునికి మొదటి స్థానమునిస్తూ, ఆయన మాత్రమే మహిమపరచగలిగిన వారంగా మనం జీవించాలి అని, ఆయన స్తుతించడానికే మందిరాలు ఏర్పాటు చేయబడ్డాయని అటువంటి ఆలోచన ఎరుగక వాళ్ళు మరిచిపోయి ఏం చేసుకుంటారట? తమలో తాము మేము ధనవంతులము, మాకు ఏ కొదువ లేదు అని వారు చెప్పుకొనుచున్నారట. చక్కటి ఈ మాట ఎవరితో? యేసు ప్రభు వారు స్వయంగా యోహానుతో చెప్తూ ఉన్నాడు, యోహాను గారితో. అదే విధంగా అదే యేసు ప్రభు వారు లూకా సువార్తలోని ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు చెప్పినటువంటి మాట ఏంటట? ఒకడు తోట వేశాడట, విస్తారమైనటువంటి పంట పండిందంట. ఆ పంట కొట్లలో దాచి పెడదామంటే ఆల్రెడీ ఇంతకు ముందు నుంచే ఆ పంట ఉన్నది. ఏం చేద్దాం అనుకున్నాడట? కొట్లను తొలిపించి పెద్ద పెద్ద కొట్లు దాని నిండా నింపాలని చెప్పేసి ఆ కొట్లలో ఆయన తొలిపించడానికి వేశాడట. కానీ ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచు ఉన్నాను. దేవుడు ఒక మాట అంటాడు అక్కడ, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను అనేటువంటి నీ ధనము ఏమైపోను. యాజ్ ఇట్ ఈస్ గా ఇదే యొక్క క్రియ అక్కడ ఆ లవదోకియ సంఘంలో జరుగుతూ ఉన్నది. తొలిపించుకుంటా ఉన్నారు. ఇంకా సమృద్ధి ఉన్నది. ఇంకా అక్కడ ఏమంటున్నాడు? ఆ సమృద్ధి ఉన్నది ఇంకా, కానీ ఆ తొట్లు ఏం చేస్తా ఉన్నాడట? ఇంకా పెద్దగా చేయవలసిన వాటినేమో అసలు మరిచిపోయి యెహోలోక సంబంధములో తుప్పు పట్టేటువంటి వాటిని ఏం చేస్తా ఉన్నాడట? తొలిపించుకొని దాచి పెడతా ఉన్నాడట. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుతూ ఉన్నాను, ఒరి వెర్రివాడా, నీ ధనము ఏమోను. ఈ లవదోకియ సంఘంలో జరిగినటువంటి క్రియ ఇదే. ప్రియమైన దేవుని సంఘమా, ఈ లవదోకియ సంఘమును గూర్చి, ఈ 7వ సంఘమును గూర్చి దేవుడు యేసు ప్రభు వారి యోహాను గారికి చూపించినటువంటి మాట ఇదే. ఇదిగో నాకు ఇవ్వవలసిన స్థానము ఆ సంఘంలో లేదు, నాకు జరగవలసినటువంటి మహిమ ఆ సంఘంలో జరగలేదు. పైగా వారి యొక్క స్థితి, వారి ఆలోచన అంతా కూడా, మేము ధనవంతులము, మాకు ఈ యొక్క సమృద్ధి కావాలి, ఈ యొక్క లోకపరమైన వాటిపైనే వారి యొక్క ఆశలు ఆకాంక్షలు ఉన్నాయని, మేము గొప్పవారం, మేము ధనికులము, మేము సమృద్ధి కలిగిన వారం, మాకు ఏ కొదువ లేదని చెప్పేసి అక్కడ ఈ యొక్క లవదోసియ సంఘం అనుకుంటా ఉందట. కానీ ప్రభు అంటున్నాడు, వారిని దౌర్భాగ్యులారా. ఎందుకు ఈ మాట ఆయన అంత కటువుగా మాట్లాడగలిగడానికి కారణం ఏంటంటే, ఈ 7వ సంఘంలో జరిగేది ఏంటో తెలుసా? ఈ 7వ సంఘంలో జరిగేది ఎత్తబడబోయేటువంటి సమయంలో, చివరికి వచ్చినటువంటి సంఘంలో, చివరి దశకు వచ్చినటువంటి ఆరాధన, ఈ యొక్క దినాలు, ఆయన రాకడకు పర్యంతమైనటువంటి దినాలు, క్షణాల్లోని చివరికి ఇంకా 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 ఆలోచన ఎలా ఉన్నదట? ధనము మీదే మన ఆలోచన, మంచి వస్త్రాల మీదే మన ఆలోచన, బంగారం మీదే మన ఆలోచన, ఏం కట్టుకుందాం, ఏం తిందాం, ఏం తినది త్రాగుదాం, ఈ ఆలోచనలే అన్నీ కూడా ఆ సంఘంలో జరుగుతూ ఉన్నది. ప్రభు ఆవేదన, ప్రభు ఆక్రందన అది యోహాను గారికి చూపించడానికి కలిగినటువంటి కారణం. ప్రియ దేవుని సంఘమా, ఈ రాకడ దినాలలో, కడువరి దినాలలో ఉన్నటువంటి మనము యొక్క మన జీవన విధానం, మన స్థితిగతి, నిజంగా మనము అలాంటి పరిస్థితిలో లవదోసియ సంఘము వలె మనం ఉన్నామేమో ఒక్కసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ఒకసారి ఈ సంఘమును గురించి ఆ దేవుడు డిక్లరేషన్ ఇస్తా ఉన్నాడు. ఒకసారి ఏమని మనం చూద్దాం. 15 అదే ప్రకటన గ్రంథంలోనే 3వ అధ్యాయం 15-16 వచనాలు చూస్తే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీ వెచ్చగానైనను చల్లగానైనను ఉండక
నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ఒక్కసారి ఆలోచన చేయండి. నా నోట నుండి మిమ్ములను ఉమ్మివేయనుద్దేశించుచున్నాను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంగమా, అనగా తన యొక్క పరలోక పౌరసత్వం నుంచి ఒకవేళ మనలను వెలివేస్తే ఒకవేళ ఇఫ్ మనం ఆలోచన చేస్తే నిజంగా దేవుని యొక్క సన్నిధికి మనము అర్హులం కాదు. ప్రియమైన దేవుని సంఘమా, ఈ లవదోసియ సంఘంతో ప్రభు అంటా ఉన్నాడు, వారి క్రియలు నేను ఎరుగుదును. వారి క్రియలు ఎలా ఉన్నాయంటే ధనం మీదనే ఉంది వారి క్రియలన్నీ. వారి క్రియలన్నీ కూడా ఈ లోక సంబంధమైనటువంటి సమకూర్చుకొనటంలో ఉంది, కానీ పరలోకంలో వారి కొరకు స్థలము కూర్చుకొనటంలో విఫలమైన సంఘం లవదోకియ సంఘం. ఈరోజు మనము సఫలమయ్యే సంఘంగా మనం నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలదెల్ఫియా సంఘం వలె మనం నిలబడేటువంటి వారంగా ఉండాలి. ప్రియమైన దేవుని సంఘమా, అక్కడ మనం చూస్తూ ఉన్నాము, నీ క్రియలు నేను ఎరుగుదును అంటా ఉన్నాడు. ఒకవేళ మనం అనుకోవచ్చు, మనం ఎవరు చూడట్లేదులే, మనం ఎవరిని గమనించట్లేదులే, మనం ఏదో మాటలు చేస్తూ ఉన్నాం, ఆలోచనలు చేస్తూ ఉన్నాం, తప్పుడు పనులు చేస్తూ ఉన్నాం, లేదా దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేస్తూ ఉన్నాం, ఏ మనుష్యుడు నన్ను చూడట్లేదని మనం అనుకుంటా ఉన్నామేమో. దేవుడు, నేను అదే అన్నాను ఇందాకలా, మందిరంలో మనం చూసేది మనం రావటానికి వచ్చేటప్పుడు చూసేది సంఘంలో ఎటువంటి స్థలాలు ఉన్నాయి అనేది చూస్తాం, కానీ దేవుడు మందిరము లోపల కూర్చున్నటువంటి మానవుని హృదయ క్రియలు లెక్క పెట్టేటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నిజంగా మనము ఇంతగా చక్కగా కూర్చొని ఇంత గొప్ప సంఘాన్ని దేవుడు ప్రేమించి ఇన్ని సంవత్సరాల యొక్క అనుభవజ్ఞమైనటువంటి సంఘంలో దేవుడు మనలను కూడా మనము ఆయనకు సఫలమైనటువంటి సంఘంగా, ఆయన సంతోష పెట్టేటువంటి సంఘంగా మనము ఉండేటువంటి వారంగా ఉండాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను. ప్రియమైన దేవుని సంఘమా, ఒకవేళ మన జీవన విధానంలో దేవునికి స్థానం లేదేమో, ఒకవేళ దేవునికి స్థానం ఇవ్వకుండా, ప్రాధాన్యతనివ్వకుండా ఇహలోకపరమైనటువంటి ధనాభివృద్ధులను మనము సంపాదించుకునడంలో మనము ముందుకు వెళతా ఉన్నామేమో, అది విఫలమైనటువంటి జీవితం, అది ఉమ్మివేయబడినటువంటి జీవితం. ప్రియమైన దేవుని సంగమా, జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాలు నిజంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మనం ఆశీర్వదించబడటం ఆయనకి ఘనత అని దేవుని వాక్యం కూడా అంటుంది. కానీ దానికి ఎలాగో అంటే మనం ఆయనతో అంటుకట్టబడి జీవించినప్పుడు అది ఆయనకి మహిమ. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టి మనము ధనమును సంపాదించుకుంటే అది మనకు విఫలకరమైనటువంటి జీవితమే తప్ప సఫలమైన జీవితం మనకు రాదని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. ఒకసారి మనము ఈ లుక్వామును గురించినటువంటి నులివేచ్చని ఏమంటున్నాడు దేవుడు, ఉంటే బాబు నువ్వు చల్లగానైనా ఉండు, లేకపోతే నువ్వు భక్తిపరుడువై ఉండు, లేకపోతే భక్తిహీనుడుగా. నులివేచ్చని జీవితం, సంఘానికి రావటం, ఏదో ఆరాధించటం, వెళ్ళటం, మరలా లోకంలో పడిపోవటం కాదు. ఈ లవదోసియ సంఘంలో జరుగుతున్నటువంటి ఈ క్రియలు ఇవే. అందుకనే ప్రభు అంటా ఉన్నాడు, నువ్వుంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా నిలువెచ్చని వాడిగా నీవు ఉంటే నేను నా నోట నుండి ఉమ్మివేస్తాను. ప్రియమైన దేవుని సంఘమా, ఇంత చక్కగా ఇన్ని సంవత్సరాలు మనం వచ్చి ఆరాధించేది ఎందుకండి? మనం ఆయన రాజ్యంలో మనము వారసులం అవ్వటానికి, ఆ నరకపు పురి నుంచి మనం తప్పించుకొని పరలోకపు పౌరసత్వమును, ఆ అధికారమును, ఆ ఆనందమును పొందుకోవటానికి దేవుని సన్నిధిలోకి వచ్చి మనము దినము వారము ఆధ్యాత్మిక స్థితిలో మనం ఎదగడానికి కలిగిన ముఖ్యమైన కారణం ఒకటే, దేవుని సన్నిధిలో మనము పరలోకంలో ఉండడానికి. కానీ లవదోకియ సంఘము, ఒకవేళ మీరు ఇంకా ఇలా ఉంటే నేను మిమ్ములను ఉమ్మివేయుదునని ఆ మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఈ నులివెచ్చని కలిగినటువంటి వాని జీవితంలో ఉండే ఆ లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిగా తన బ్రతుకు దిక్కుమాలిన బ్రతుకుగా ఉంటుందట. నులివెచ్చని జీవితం కలిగినటువంటి వాడి జీవితము దిక్కుమాలినటువంటి బ్రతుకుగా కనబడతా ఉంటుంది. రెండోది మనం చూస్తే వాడి జీవితం పాడైనటువంటి జీవితంగా
కనబడతా ఉంటది. మూడోది మనం చూస్తే పేదరికమైనటువంటి జీవితం కనబడుతుంది. నాలుగోది మనం చూస్తాం అని జీవితము అంధకారమయమైన జీవితంగా కనబడుతుంది. చివరిగా నేను చెప్తా ఉన్నాను, అని జీవితము ఎట్లా ఉంటుందంటే వస్త్రహీనుడు ఏ విధంగా ఉంటాడో దిగంబరత్వము కలిగిన వాడుగా కనబడతాడట. ప్రియమైన దేవుని సంఘమా, మన జీవితంలో మనము ఈ సంఘంలో నిజంగా ఈ యొక్క లవదోషియ సంఘమును గురించి దేవుడు పలుకుతున్నటువంటి మాట అది, నేను వాళ్ళ క్రియలన్నీ కూడా నేను ఎరుగుదును, వారిని ఉమ్మి వేయడానికి నేను పూనుకొని ఉన్నాను, ఉద్దేశించి ఉన్నానని దేవుని వాక్యం అంటా ఉన్నది. అయితే మనము ఒకసారి ఇంకొక మాటను మనము చూసినప్పుడు, ద కౌన్సిల్ టు ద చర్చ్, దేవుడు యేసు ప్రభు వారు చర్చికి ఒక కౌన్సిల్ ఇస్తా ఉన్నాడు ఆ లవదోష సంఘానికి. ఒకసారి మనము చూద్దాం. 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశమొల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. సంఘం, లవదోకియ సంఘం ఎందులో పడిపోయిందో, ఎందులో దిగజారిపోయిందో, ఎందులో ఆత్మీయత కోల్పోయిందో దానినే దేవుడు మరలా పలికిస్తా ఉన్నాడు. ఎలా ఉండాలట? మొట్టమొదటిది బంగారమును గూర్చినటువంటి బోధ మనకు కనబడతా ఉన్నది. బంగారము అనగా మనము చూస్తూ ఉంటే ఈ బంగారాన్ని ఆధ్యాత్మిక స్థితికి గుర్తుగా కనబడతా ఉంది. హల్లెలూయా. బంగారం అనేది విశ్వాసానికి గుర్తుగా కనబడతా ఉన్నది. ఈ బంగారము పుటము వేయబడినటువంటి బంగారము వలె ఆ యొక్క సంఘం ఉండాలి అని యేసు ప్రభు వారు ఉద్దేశిస్తా ఉన్నారట. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, మన జీవితంలో ఒకవేళ మనము ఈ యొక్క లోకాశలకు మనం పడిపోయి ఉంటే, మనము దేవుని ఎదుట దేవుడు ఒక ఆలోచన ఇస్తా ఉన్నాడు, ఒక సూచన ఇస్తా ఉన్నాడు ఆ లవదోక్య సంఘానికి. పుటము వేయబడిన బంగారము వలె మీరు ఉండాలి అనగా ఆధ్యాత్మిక స్థితిలో మనము ఎదిగేటువంటి వారంగా, విశ్వాస జీవితంలో మనము ముందుకు కొనసాగేటువంటి ఆ జీవితాన్ని మనం అలవర్చుకోవాలని, దేవుని పైన విశ్వాసము మనము అలవర్చుకోవాలని దేవుని పేరిట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఒకసారి మరి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 9వ వచన భాగాన్ని మనము చదువుకొని ముందుకు వెళదాం. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన ఏమయ్యాడట? దరిద్రుడాయను. ఎంత శ్రేష్టమైనటువంటి మాట అండి. సర్వలోకమును సృష్టించినటువంటి దేవుడు, ఈ వెండి బంగారములను సమస్తమును కూడా కలగజేసినటువంటి దేవుడు, ఈ లోకము, ఈ సృష్టి విశ్వానంతటిని కూడా కలగజేసినటువంటి ఆ మహదైశ్వర్యవంతుడైనటువంటి ఆ గొప్ప దేవుడు పలుకుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మనలను ధనవంతులుగా చేయటానికి ఆ దేవుడు దరిద్రుడాయను. దరిద్రుడాయను. మనం ఎలా ధనవంతులమయ్యామండి? ఏమన్నా దేవుడు వచ్చి మనకేమన్నా కేజీ బంగారం మన ఇంట్లో వేశాడా? లేకపోతే ఒక బస్తా డబ్బు తీసుకొచ్చి మనకేమన్నా బ్యాంకులో వేయించాడా? ఆ ధనవంతుడు దరిద్రుడిగా మారింది. పాపపు దరిద్రతతో ఉన్న మనందరి పాపాలు ఆయన మీద వేసుకొని, మన దరిద్రతను తీసివేసుకొని, ఆయన వీపు మీద మన దరిద్రతను ఆయన వేసుకొని, మనలను ఆయన ధనవత్వాన్ని అనగా ఆయన పరిశుద్ధతను మనకు ఏం చేశాడట? ఆయన ఇచ్చినటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని సంఘమా, నిజంగా ఆ ప్రభువే కనుక ఈ లోకానికి రాకపోతే, ఆ యేసయ్యే కనుక ఈ లోకానికి రాకపోతే, మనమందరమును కూడా వెలివేయబడిన వారమే, మనమందరమును కూడా ఉమ్మి వేయబడినటువంటి వారమే అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఆయన ఈ లోకానికి వచ్చి మనందరి కొరకు తన ప్రాణమును పెట్టి అభాగ్యులమైన మనలను, పాపాత్ములమైన మనలను, ఏ కొంచెమైన పరిశుద్ధత లేని మన జీవితాలు, మన క్రియలు
ప్రతి క్షణం పడిపోతున్నటువంటి మన స్థితిగతుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి తన కృపను బట్టి మనలందరినీ కూడా ఏం చేశాడట? ధనవంతులుగా మనల్ని చేశాడట. ఆ రక్షణ అనేటువంటి ఆ ధనమును మనకిచ్చి ఆయన మన పాపాన్ని, దరిద్రతను ఆయన వీపు మీద వేసుకొని మనలను ధనవంతులుగా చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అందుకని ఆ సంఘంతో అంటా ఉన్నాడు, మీలో విశ్వాసం అనేది బంగారం అనేటువంటి స్థితి కలిగి ఉండాలి అని అంటే, విశ్వాసము ఆధ్యాత్మిక జీవితం మనకి ఎలా ఎదుగుతుందంటే, ఆయన యందు విశ్వాసం ఉంచుటే నీతిగా కనబడతా ఉన్నది. అంటే రక్షణార్థముకు మూలం ఏంటంటే యేసు ప్రభువును మనం ఏం చేయాలట? జస్టిఫికేషన్ బై ఫెయిత్ అలోన్. కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే మనకి నీతి అనుగ్రహించబడతా ఉంది. కనుక ప్రియమైన దేవుని సంఘమా, ఆ దేవుడు, ఆ నీతిమంతుడైన దేవుడు ఈ లోకానికి వచ్చి మన దారిద్ర్యతను ఆయన తీసుకొని తన మూర్తిమత్వమును అనగా తన యొక్క ఆ పరిశుద్ధతను మనకు ఆ రక్షణ భాగ్యాన్ని మనకిచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. రెండోదిగా మనము చూస్తూ ఉన్నట్లయితే అక్కడ ఆ వైట్ గార్మెంట్స్, తెల్లని యొక్క వస్త్రాలను గురించినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఏమంటా ఉన్నాడు? అయ్యా, మీరు ఈ లోకంలోకి వెళ్ళి తెల్ల వస్త్రాలు, విలువైన వస్త్రాలు మీ యొక్క పట్టణంలో ఉన్నాయి, బంగారం ఉన్నది, విలువైనటువంటి కాటుకలు కూడా అక్కడ తయారవుతాయి అంటండి. విలువైనటువంటి కాటుకలు అందరికీ తెలుసు కదా, ఈ కాటుకలు కూడా అక్కడ తయారవుతాయట. మీరందరూ మీకు కావలసినవి అలంకరించుకోవడానికి బంగారం కావచ్చు, ధరించుకోవడానికి వస్త్రాలు కావచ్చు, కళ్ళకు పెట్టుకోవడానికి కాటుక కొనుక్కోవడానికి దుకాణానికి వెళ్తారు, అంగడికి వెళ్తారు. కానీ దేవుడు అంటా ఉన్నారు, మీరు నా యొద్దకు వచ్చి కొనాలట. హల్లెలూయా. మనం ఆయన యొద్దకు వచ్చి ఏం కొనాలి? బంగారం కొనాలి. విశ్వాసం అనేటువంటి రక్షణ భాగ్యాన్ని కొనేటువంటి వారుగా మనం ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. రెండోది మనం కొనవలసినటువంటిది ఏంటో తెలుసా? తెల్లని వస్త్రాలు మనం కొనుక్కోవాలట. హల్లెలూయా. తెల్లని వస్త్రాలు, లేకపోతే ఖద్దర్ షర్ట్లు వేసుకోవడానికి కాదు, ఇవి కాదు మనం కొనుక్కోవడానికి వెళ్ళటానికి. ఇక్కడ వైట్ గార్మెంట్స్ అనేవి నీతి న్యాయాలకు గుర్తుగా ఉన్నవి. హల్లెలూయా. నిజంగా మానవుని జీవన విధానంలో నీతి మరిచిపోయాడు, న్యాయం మర్చిపోయాడు. అన్యాయమైన జీవితం, అక్రమమైన బ్రతుకు, దేవునికి బాధాకరమైన జీవితాన్ని మానవుడు జీవిస్తూ ఉన్నట్లుగా నేటి సమాజంలో మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన దేవుని సంఘమా, ప్రభు పలుకుతా ఉన్నాడు, ఓ లవదోకియ సంఘమా, నా దగ్గరకు వచ్చి నువ్వు తెల్లని వస్త్రాలు, నీతి న్యాయం అనే వస్త్రాలు నువ్వు ధరించుకోవాలి. నీ వ్యాపారంలో నీతి లేదు, నీ వ్యాపారంలో అన్యాయమే కనబడతా ఉన్నది. కనుక నా దగ్గర నీతి అనే వస్త్రాలు దొరుకుతా ఉన్నాయి, రక్షణ అనే వస్త్రాలు దొరుకుతా ఉన్నాయి. అవి నీవు కొనుక్కోవడానికి రాని దేవుడు పిలుపునిస్తా ఉన్నాడట సంఘానికి. ఈరోజు నిజంగా మనం కూడా ఆశపడతా ఉన్నావా? అయ్యా, ఎన్నో రంగురంగుల విలువైన వస్త్రాలు కొనుక్కుంటున్నావు తండ్రి, కానీ నీ దగ్గర దొరికే వస్త్రమును ఏనాడైనా మనము కొనుక్కోవడానికి దేవుని దగ్గరకు వెళ్ళామండి? దేవుని పాద సన్నిధిలో వెళ్ళి ఏనాడన్నా మనం అడిగామా? అయ్యా, నీ పాద సన్నిధిలో నేను అడుగుతున్నాను, ఏదైతే నేను కోల్పోయానో, ఏదైతే నేను వెనుదిరిగిన జీవితం ఉన్నదో అది మరలా నేను నీ దగ్గర కొనుక్కోవడానికి నీ దగ్గరకు వచ్చాను, నీ సన్నిధిలోకి వచ్చాను. ఆ తెల్లని వస్త్రం, నీతి అనేది నేను మరిచిపోయాను, న్యాయం అనేటువంటి జీవితం నాలో నుంచి తొలగిపోయిందని అక్కడ ఆ సంఘము ఎదుట మనం ముఖ్యంగా అడిగినట్లయితే, ఖచ్చితంగా యేసు ప్రభు ఎదుట మనం అడిగినట్లయితే ఆ తండ్రి ఖచ్చితంగా మన ఆ జీవన విధానంలో నడిపించేటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు కూడా టైంకేళ్ళు చూడొద్దండి దయచేసి. యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచన భాగాన్ని మనము చదువుకొని ముందుకు వెళదాం. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహా ఆనందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. హల్లెలూయా. ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి అయ్యా ఆయన వస్త్రాలు, తెల్లని వస్త్రాలు కొనుక్కోవడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, అనగా
ఆయన సన్నిధిలోకి వచ్చి అడగడానికి ఎవరైతే ప్రార్థనా పూర్వకంగా దేవా నా జీవితంలో నా యొక్క బట్ట ఏదైతే ఉన్నదో నేను వేసుకున్నానో ఈ వస్త్రాలన్నీ కూడా మురికిమయమయ్యాయి, అనీతిగా కనబడతా ఉన్నవి, ఇవన్నీ తొలగిపోవాలి. ఉల్లసించేటువంటి వారికి దేవుడిచ్చేవేంటట? ఆ ఉల్లాస జీవితం దేని ద్వారా కలుగుతుందంటే రక్షణ అనే వస్త్రాలు దేవుడిస్తా ఉన్నాడట. హల్లెలూయా. తర్వాత మనం చూస్తాం, నీతి అనే పైబట్టను దేవుడు ఏం చేస్తాడట? ధరింప చేస్తా ఉన్నాడు. లవదోకియ సంఘంతో అంటా ఉన్నాడు, నా దగ్గరకు వచ్చి తెల్లని వస్త్రాలు నువ్వు కొనుక్కోవాలి. అది ఏం వస్త్రాలు తెలుసా? రక్షణ అనే వస్త్రం నువ్వు కొనుక్కోవాలి. రెండోది, నీలో నీతి లేదు, నీలో న్యాయం లేదు, నీవు ఆ వస్త్రాలు కొనుక్కోవాలి ఖచ్చితంగా. అవి ఎంత విలువైనా సరే, అవి ఎంత ధనము వెచ్చించదగినా సరే మనము కొనుక్కునేటువంటి వారంగా ఉండాలి. హల్లెలూయా. లెనిన్ కాటన్ మనం ఎన్ని వేలైనా పెడతామండి. మరి ఏంటయ్యా రక్షణ అనేది ధనం పెడితే ఎలా వస్తుంది అనుకోవచ్చు. మన సమయమే ఇచ్చేటువంటి ధనం. హల్లెలూయా. దేవునికి మనము సమయాన్ని ఇచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో మనము సమయాన్ని గడిపి ఆయన సన్నిధిలో సాగిలపడి, అయ్యా నాకు ఆ యొక్క వస్త్రాలు నీవు ఇస్తానన్నటువంటి వస్త్రాలు నాకు కావాలని మనం అడిగినప్పుడు ఖచ్చితంగా రక్షణ వస్త్రాన్ని మనకిస్తాడు. నీతి వస్త్రాన్ని మన పైబట్టను ధరింప చేస్తాడు. మన జీవితంలో ఉల్లాసకరమైనటువంటి బ్రతుకును మనకు దేవుడు, సంతోషకరమైనటువంటి బ్రతుకును దేవుడు మనకిస్తాడని దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉన్నది. మూడోదిగా మనం చూస్తూ ఉంటే ఐసాల్వే అంటే కాటుకను గూర్చినటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ కాటుక ఒకసారి మనం చూస్తూ ఉంటే, కాటుక ఎవరు పెట్టుకుంటారండి? ఇద్దరు పెట్టుకుంటారు, జెంట్స్ అండ్ మగవారు, ఆడవారు కూడా కాటుక ఈ మధ్య ఇప్పుడు పెట్టుకుంటూనే ఉన్నారు. అయితే ఏమైందండి, ఈ కాటుక ఎందుకు మగవారు పెట్టుకుంటున్నారో తెలుసా మీకు? అది తెలుసో లేదో, చుర్మ అనేది ఒకటి ఉంటుంది. అది కళ్ళకు పెట్టుకున్నప్పుడు ఆ కంటిలో ఉన్నటువంటి ప్రతి దుమ్ము, ప్రతి ధూళి ఏదైతే మనము పొగులంతా పడ్డటువంటి కళ్ళలో ఏదైతే డస్ట్ ఉన్నదో, రాత్రి మనం ఆ చుర్మా పెట్టుకున్నప్పుడు, ఆ కాటుగా పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా అది క్లీన్ చేసి మనకు మంచిగా అల్లో ఉన్నటువంటి మాలిన్యం అంతా తెల్లారికి మనం చూస్తూ ఉంటే ఇట్లా తీస్తే ఖచ్చితంగా డస్ట్ బయటకు వస్తుంది. ఎందుకు దేవుడు వీటినే తీసుకొస్తా ఉన్నాడు చూడండి. సంఘంలో ఏదైతే దేని మీద మనసు ఉందో దాన్నే తీసుకొచ్చి, మీరు నా దగ్గర బంగారం కొనాలి, మీరు నా దగ్గర తెల్లని వస్త్రాలు కొనాలి, నా దగ్గర మీరు కాటుక కొనాలంటా ఉన్నాడు. ఎందుకు? వీరి దగ్గర దొరికేవి ఇవేనట. బంగారం దొరుకుతుంది, వస్త్రాలు దొరుకుతున్నాయి, విలువైన వస్త్రాలు తయారు చేస్తారు, అక్కడ విలువైనటువంటి కాటుకలు కూడా దొరుకుతాయట అక్కడ. దేవుడు ఎప్పుడు కూడా మనతో మాట్లాడాలి అంటే, మనం ఎక్కడ పడిపోయామో, ఎందులో పడిపోయామో, దేని ద్వారా పడిపోయామో దాన్నే తీసుకొచ్చి, అరే బాబు దీన్ని నీవు సరి చేసుకొని దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అదే ఈ లవదోకియ సంఘంలోని అంటా ఉన్నాడు, ఈ కాటుకను నా యొద్దకు వచ్చి మీరు కొనాలట. ఎందుకు కొనాలి కాటుక? కాటుక దేన్ని శుభ్రపరుస్తోంది? కంటిని. కానీ కాటుక దేనికి గుర్తు అంటే మనోనేత్రములకు గుర్తు. హల్లెలూయా. హల్లెలూయా. మనోనేత్రములకు గుర్తు. బంగారమేమో విశ్వాసము, ఆధ్యాత్మిక గుర్తు. మరి తర్వాత వస్త్రములేమో తెల్లని వస్త్రములు, రక్షణ వస్త్రములు, నీతి అనేటువంటి వస్త్రాలకు సాదృశ్యముగా ఉన్నది. మనము ఇది మూడోది కాటుక చూస్తూ ఉంటే, మనోనేత్రాలు తెరవబడడానికి వచ్చి మనము ఆయన ఎదుట కాటుక కొనాలట. హల్లెలూయా. నిజంగా చూస్తూ ఉంటే మానవుని యొక్క నేత్రాలు గుడ్డితనముగానే ఉన్నాయండి. ఇంకా ఒకవేళ కళ్ళుండి మనం ఏం చేస్తూ ఉన్నాం? చూడలేకపోతా ఉన్నాం. మనోనేత్రాలు తెరవబడినటువంటి స్థితిలో ఇంకా ఉన్నాం మనం. ఆ సంఘంలో జరిగింది అదే. వారి నేత్రాలు దేని మీద ఉన్నాయట? బంగారం, వస్త్రాలు, కాటుకలు, విలువ కలిగిన వాటి మీద ఉన్నాయి. కానీ ఆ సంఘంలోని ఏం లేదట, మనోనేత్రాలు తెరవబడిన స్థితిలో వారు లేరు. ఆధ్యాత్మిక చూపు వారికి లేదు. అందుకనే ప్రభు ఆ లవదోకియ సంఘంతో అంటా ఉన్నాడు, నా యొద్దకు వచ్చి మీరు కాటుక కొనండి. రెండోది మనం చూస్తే ఆ యొక్క కాటుక ఫర్గ్యూనెస్కి, క్షమాపణకు గుర్తుగా ఉంది. కనుక ప్రియమైన దేవుని సంఘమా, నా జీవితంలో, మనందరి జీవితంలో మనము ఎక్కడికో వెళ్ళి విలువైనటువంటి వాటిని కొనుక్కుంటున్నాం, కానీ దేవుని సన్నిధిలోకి వచ్చిన మనము నిజంగా ఏం కొనుక్కుంటున్నామండి? హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం కొనుక్కుంటున్నామండి? యెహోలోక సంబంధమైన వాటిని మనం
ఆలీలు చెప్పిన వాటిని కొనుక్కొని వెళ్తా ఉన్నాం మనం. సంఘములో ఉండవలసినవి అవి కాదు. ఈ లవదోకియ సంఘంతో యేసు ప్రభు వారు పలుకుతా ఉన్నాడు, మీరు ఏం కొనాలట? బంగారం కొనండి. విశ్వాసం మీలో కరువైంది. 2, మీలోని రక్షణ అనేటువంటి వస్త్రం లేదు. మీ వస్త్రాలు ఇంకా ఏమైనట మురికిగా కనబడతా ఉన్నాయి. నీతి న్యాయాలు సంఘంలో లేవు, లవదోకియ సంఘంలో. 3వది మనం చూస్తూ ఉన్నాం కదా, వారి నేత్రాలు తెరవబడలేదు. వారిలో క్షమాపణ అనేటువంటి జీవితం వారిలోకి రాలేదట. కనుక ప్రియమైన దేవుని సంగమా, వీటన్నిటిని బట్టి ప్రభు అంటా ఉన్నాడు, నేను ఉమ్మివేయ దలచి ఉన్నానంటా ఉన్నాడు. ఒకవేళ ఈ వాళ్ళు కొనుక్కుంటే దేవుడు ఉమ్మి వేయడు. హల్లెలూయా. ఆయన కృప మహదైశ్వర్యమును బట్టి క్షమించగలిగినటువంటి వాడు ఆయన. ఈరోజు ఒకవేళ మన స్థితి కూడా అలాగనే ఉంటే ఈ క్షణంలో మనం కొనుక్కుందాం దేవుని ఎదుట. అయా, విలువైనటువంటి ఆధ్యాత్మిక విశ్వాసం అనే బంగారము నీ యొద్ద కొనుక్కోవటానికి ఈ సమయంలో సాగిలు పడతా ఉన్నాం. అయా, ఇదిగో తండ్రి నాయన, రక్షణ నీతి అనే వస్త్రాలు కొనుక్కోవడానికి ఈ సమయంలో ఈ సంఘంలో మేము చేరి ఉన్నాం. అయా, ఇదిగో తండ్రి నాయన, మనోనేత్రాలు తెరవబడేటానికి, కాటుక కొనడానికి మేము నీ సన్నిధికి వచ్చామని ఒకవేళ మనం అడిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనలను ఆయన పరలోక పౌరసత్వానికి నడిపించగలిగిన వాడు. చివరి మాట చదువుకొని ముగించుకుందాం. అదే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము చివరి 2:20 నుంచి నేను జయించి తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు ఆమేన్. అందరం చెబుదాం ఆమేన్. ఆత్మ చెబుచున్నటువంటి మాట సంఘములు ఏం చేయాలట? వినుగాక అనేటువంటి మాట. ప్రియమైన దేవుని సంఘమా, మనము యేసు ప్రభువారు ఎలా జయించారో మనము కూడా యెహోలోక మాలిన్యాన్ని మనము జయించేటువంటి వారుగా, వాటిని విడిచిపెట్టుకొని పరలోక పౌరసత్వం, ఆ బంగారం అనేటువంటి ఆ విశ్వాస్యతను, ఆధ్యాత్మిక జీవితాన్ని, మరి వస్త్రాలు, రక్షణ అనేటువంటి వస్త్రాలు లాంటి, అదేవిధంగా మరి నీతి అనేటువంటి వస్త్రాలు, దానిని మనము పొందుకునే వారంగా, దాన్ని మనము కొనుక్కొని మనము జయించేటువంటి వారంగా, మరి అదేవిధంగా మనము మన నేత్రాలు, గుడ్డితనము కలిగిన మన నేత్రాలు వెలిగింపబడులాగున మన గుడ్డితనాన్ని జయించేటువంటి వారంగా మనం ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు అంటా ఉన్నాడు, నేను జయించి ఎలాగో నేను నా సింహాసనం మీద నా తండ్రి ప్రక్కన కూర్చున్నానో, ఒకవేళ మీరు జయిస్తే, సంఘంతో అంటా ఉన్నటువంటి మాట, లవదోకియ సంఘంతో అన్నటువంటి మాట ఇదే, ఒకవేళ మీరు జయిస్తే మీరు కూడా ఆత్మ చెప్పుచున్నటువంటి మాట సంఘములు వినుగాక అనేటువంటి మాట. హల్లెలూయా. మనము కూడా మన సంఘం అంతా కూడా ప్రియమైన దేవుని సంఘమా జయించేటువంటి వారంగా దేవుడు మనందరినీ కూడా దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణ కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య నీకు వందనాలు. అయా, ఈ సమయంలో ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు. అయా, లవదోకియ సంఘమును మా మధ్యన ఉంచారు తండ్రి నాయన. ఈరోజు తండ్రి ప్రభు, నిజంగా ఆ సంఘములో ఉన్న స్థితి ఒకవేళ మా సంఘములో ఉంటే నీ కాళ్ళు పట్టి బ్రతిమలాడుతూ ఉన్నాము ప్రభా, నీ కాళ్ళు పట్టి బ్రతిమలాడుతూ ఉన్నాము తండ్రి. నీవు దగ్గరగా కొనవలసినవి మేము ఎంత సమయమైనా వెచ్చించి, ఎంత సమయమైనా విలువ కట్టి తండ్రి నాయన నీ యొద్ద కొనుక్కునేటువంటి వారముగా నాయన, నీ యొద్ద ఆధ్యాత్మిక జీవితంలో మేము ఎదుగునట్లుగా తండ్రి నాయన, అయా నీతి అనేటువంటి, నీతి న్యాయాలు, రక్షణ అనేటువంటి వస్త్రాలు ధరించుకొని బ్రతికే వారంగా తండ్రి, అదే విధముగా తండ్రి నాయన అయా మా మనోనేత్రాలు తెరవబడి నిన్ను దృష్టించి నిన్ను చూసి జీవించే బిడ్డలుగా మమ్మల్ని మీరు నడిపించి మీరు మహిమ పొందమని నాయనా, జయించే సంఘాల్లో నాయన మా సంఘమును మీరు ఉంచండి. అయా, జయించినటువంటి